హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అయితే షే బెల్టులు రెడీ చేసుకుంటున్నానండి. అడుగున క్లాత్ వచ్చేసి ప్యాంటు క్లాత్ అండి. అంటే మామూలుగా మనకి యూనిఫామ్ క్లాత్ అనమాట. అంటే ఇది కూడా ప్యాంటు షర్టు బిట్లలోదే వాళ్ళ దాంట్లో వచ్చిందనమాట. దీనికైతే కాస్త రంగు కలిసింది దగ్గరగా అని చెప్పేసి ఆ మొక్క తీసుకున్నానండి. నాకు ఆయన ఇచ్చే క్లాత్ అంటే ప్యాంట్ సొక్కాల దగ్గర కుట్టే వాళ్ళ దగ్గర, అది జెంట్స్ కుట్టే వాళ్ళ దగ్గర తెచ్చుకునే ఖర్చు నాకు మటుకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు కూడా ఈ విధంగా వేసుకుంటే షే బెల్ట్ అనేది బాగా స్టిఫ్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్లు అయితే ఈ విధంగా అయితే రెడీ చేస్తున్నానండి. ఒకటి పైన కుట్టేసి మళ్ళీ దాన్ని ఉల్టా తిప్పేసి పైన ఇంకొక కుట్టు అనేది వేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు వీడియో అనేది ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి, మీకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది. మనం అయితే షే బెల్టులు అయితే రెడీ చేసుకుంటున్నాం కదండి. మళ్ళీ దాన్ని ఉల్టా తిప్పేసి పైన ఒక కుట్టు అనేది వేసుకుంటున్నానండి. అదేవిధంగా దాని చుట్టూతా మరొక కుట్టు అనేది వేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు బాగా నీట్గా వస్తుందండి. ఓకే, ఈ విధంగా అయితే మనకు ఒకటి అయితే రెడీ అయింది కదండి షే బెల్ట్ అనేది. దాని చుట్టూతా హెచ్చు తగ్గులే ఉంటే కట్ చేసుకుందామండి. ఓకే అండి, మనకి ఒకటైతే రెడీ అయింది కదండి షే బెల్ట్ అనేది. అదేవిధంగా రెండోది కూడా రెడీ చేసేసుకుందాము. దాన్ని కూడా అలాగే ఉల్టా అనేది తిప్పేసి చక్కగా పైన ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి. మోడల్స్ బ్లౌజులు అనేవి మనకి పండగ సీజన్ అయితే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదండి, వచ్చినాయి. కాకపోతే అవి కూడా వీడియో తీస్తూ ఉంటాను. ఓకే, మనకి అదేనండి దీపావళి కార్తీక మాసం వస్తుంది కదండి. మళ్ళీ సీజన్ మొదలైనట్టేను. అంటే మొన్నటిదాకా దసరా సీజన్ అనేది అయిపోయిందండి. మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ కూడా దీపావళి అలాగే మనకి కార్తీక మాసంలో బ్లౌజులు అనేవి మోడల్స్ బ్లౌజులు అనేవి వచ్చినాయండి. అవి కూడా ఏ మోడల్స్ ఎలా అనేది స్టిచ్చింగ్ తీసి వీడియో పెడతానండి. అలాగే కటింగ్ స్టిచ్చింగ్ కూడా. ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ పార్ట్లు రెడీ చేసుకుందామండి. చూసారా, నేను ఫ్రంట్ పార్ట్ ఎలా పెడుతున్నానంటే మనకి షోల్డర్ కాడ మడిచినప్పుడు సమానంగా ఉండాలండి. ఒకటి హెచ్చు తగ్గులుగా ఉండా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ అనేవి నీట్గా రావన్నమాట. ఓకే, అలాగే మనకి మెడపట్టి కాడ నుంచి అంటే నెక్ రౌండ్ కాడ నుంచి 1 ఇంచ్ అనేది గ్యాప్ ఉంచుకొని పట్టి కాజా పట్టి వైపున మనకి డాట్స్ అనేది వేసుకోవాలండి. 1 ఇంచ్ మటుకు ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఓకే, అదేవిధంగా ఆమ్ డౌన్ వైపు కూడా మనకి క్లాత్ అనేది చూడండి ఎంత సమానంగా ఉంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మనకు అంత నీట్నెస్గా వస్తుందన్నమాట. ఓకే, అలాగే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ అనేది లాక్కూడదండి. ఓకే, చూసారా మనకు ఒకటైతే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిందండి. చూసారా ఎంత పఫ్లాగా వచ్చేసిందో మనకు షేప్ అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెండేది కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది వేసుకుందాము. అంటే ఆపోజిట్గా రావాలండి, మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చూసుకోవాలి. ఓకే, ఈ విధంగా అయితే మనకి ఒక ఫోల్డింగ్ ఏమో చిన్న ఫోల్డింగ్ వచ్చినప్పుడు మనకి అడుగు పక్కకు వచ్చిందండి. పై ఫోల్డింగ్ వచ్చేటప్పటికే క్లాత్ అనేది పై పక్కకు వస్తుంది. ఓకే, ఈ విధంగా అయితే మనకి రెండోది కూడా ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుంటున్నానండి. చూసారా, 1 ఇంచ్ అనేది మనం గ్యాప్ అయితే ఉంచుకోవాలండి. అలాగే ఆమ్ డౌన్ వైపు చూడండి సమానంగా మనం చూసుకొని ఈ విధంగా సమానంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలండి. అది కూడా మనకి షే బెల్ట్ వైపు ఉన్న ఎదురు ఫ్రంట్ పార్ట్తో మనకి పట్టుకుంటే మనకి సాయిగా వస్తుందండి. ఓకే, మనకి టైలరింగ్ నేర్చుకోవాలంటే పెద్ద కష్టమే కాదండి. దానిలోని మెలకువలు తెలిస్తే చాలండి, మనం టైలర్స్లో మటుకు సక్సెస్ అవుతాము. కొత్తలో మటుకి మనకి తెలిసి తెలియనట్టుగానే ఉంటుంది. కానీ పోంగ మనకి బాగా స్టిచ్చింగ్ కటింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి దానివల్ల లోటుపాట్లు ఏంటనేవి కూడా మనకి తెలుస్తూ ఉంటాయండి. ఓకే, ఈ విధంగా అయితే ఒకటైతే రెడీ చేశాను కదండి. అదేవిధంగా రెండోది కూడా రెడీ చేసుకొని ఈ విధంగా షే బెల్ట్కి అయితే జాయింట్ అయితే చేస్తున్నానండి. ఓకే, మనకి ఈ షే బెల్ట్ అయితే రెడీ చేసుకున్నాం కదండి ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా. మనం నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీ అనేది వేసుకుందామండి.
చూసారా ఈ కాజా పట్టీ అనేది మనకి బ్యాక్ పార్ట్కి నెక్ రౌండ్కి అయితే కట్ చేస్తాం కదండి, అది సరిపోతుందండి మనకి. ఓకే, నేను అడుగు పార్ట్ పెట్టానండి. కాజా పట్టీ అనేది అడుగు పార్ట్ పెట్టి పైన అనేది ఫ్రంట్ పార్ట్ పెట్టి స్టిచ్చింగ్ అనేది వేసి ఇది ఈ విధంగా అయితే ఉల్టా అనేది తిప్పుస్తున్నానండి. అంటే పైకి వేస్తున్నాను అన్నమాట. ఫోల్డింగ్ సైడ్ అనేది మనకి పై సైడ్కి వచ్చేలాగా ఈ విధంగా చూసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇక కింద సైడ్ మనకి ఖర్చు ఉంటుంది కదండి 1 ఇంచు అట్టాగా, అది మనకి ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను అనమాట. చేసి దాన్ని అమ్మటగా మళ్ళీ ఒక 1/2 ఇంచు అనేది కుట్టు వేసుకోవాలండి. అంటే కాజా పట్టీకి అనేది డబల్ స్టిచ్చింగ్ అనేది పడుతుందండి. ఓకే, ఇంక మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఒకటైతే రెడీ అయింది కదండి. ఇంకా ఆది బ్లౌజ్ తీసుకొని మనం కొలుచుకోవాలండి. మళ్ళీ కూడాను మనకి లెంత్ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. ఇక ఖర్చు వార నేను వదిలేస్తే సరిపోయిందండి నాకు. చూస్తున్నారా ఇది ఈ విధంగా. అలాగే షేప్ బెల్ట్ కూడా మనం కొలుచుకోవాలండి. కొలుచుకొని ఒక మార్కింగ్ అనేది వేసుకుంటే మనకి సైడ్ వైపున జాయింట్ చేసే కాడ చాలా ఈజీగా అనేది ఉంటుందండి. ఓకే, ఇప్పుడు అదే విధంగా సైడ్ వైపున జాయింట్ కల్లి ఆమ్ డౌన్కి ఈ విధంగా అనేది కొలుచుకుంటున్నానండి. ఓకే, మనకి చూసారా క్లాత్ అనేది ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మనకి ఫినిషింగ్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఓకే, ఇంకా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ వేసాను కదా, మనకు ఒకటైతే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిందండి. ఇంకా అదేవిధంగా రెండోది కూడా రెడీ చేసుకుంటున్నాను. మెయిన్ డాట్స్ అయితే వేసాం కదండి, ఇంకా షేప్ బెల్ట్కి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఖర్చు అనేది మన వైపుకి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే పైన ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. అది ఇందాక చెప్పాను కదండి, మనకు కావాలంటే దీని మీదే ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, లేదా ఇంకా తిప్పి వేసి పైన అనేది వేసుకోవచ్చు అండి. వీళ్ళు పై పక్క కుట్టు కనిపించకూడదు అని చెప్పేసి ఇక నేను 2 స్టిచ్చింగ్లు లోపటి వైపే వేసానండి. చూసారా, ఇంక ఇది వచ్చేసి మనకి కాజా పట్టీ అనమాట. కాజా పట్టీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ అనేది ఇంక ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. అటు 1/2 ఇంచ్ అనేది వదలటం వల్ల మనకి ఉక్సు పట్టీ పెట్టుకునేటప్పుడు మనకు నడుము కాడ లూజ్ అనేది ఉండదండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే ఖర్చు ఎక్కువ ఉంది అనుకుంటున్నారేమో, మనకి ఫోల్డింగ్ తిప్పితే మనకి ఉక్సు పట్టీ అనేది స్టిఫ్గా ఉండటం కోసం అని చెప్పేసి నేను దానికి కూడా క్లాత్ అనేది ఎక్కువే తీసుకుంటానండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ వదులుతాం కదండి, దాన్ని ఈ విధంగా అయితే మడిచి పైన ఒక కుట్టు అనేది వేసుకుంటున్నాను. చూసారా, ఇప్పుడు దీన్ని మనం ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూసారా, ఇక దీన్ని 2 ఫోల్డింగ్లు వేస్తున్నాను అనమాట. 2 ఫోల్డింగ్లు వేయటాన మనకి క్లాత్ అనేది బాగా ఉక్సు కుట్టుకున్నా కూడా మనకి గట్టిగా నీట్గా ఉంటుందండి. ఓకే, ఇంకా పైన అనేది స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ప్లీజ్ అండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, ఇంక ఈ విధంగా అయితే ఉక్సు పట్టీ కూడా రెడీ అయిందండి. ఇది కూడా కొలుచుకుంటున్నాను. ఏదైనా సరేనండి, మనం కొలత లేనిది మనం ఏదో కుట్టేస్తాం కదా, మనం కట్ చేసేటప్పుడు ఖచ్చితంగానే కట్ చేసామని కాదండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం ఈ విధంగా అనేది కొలుచుకోవాలండి. నేను ప్రతి బ్లౌజ్కి కూడా ఈ విధంగా చూపిస్తున్నాను. కొలత అనేది మనకి కంపల్సరీగా ఉండాలని చెప్పేసి. చూసారా, నేను ఫ్రంట్ పార్ట్కి అయితే మార్కింగ్ చేశాను కదా, ఆ మార్కింగ్కి మనకి ఈ విధంగా అయితే లైన్ అనేది కలిసిందండి. అదేవిధంగా సైడ్ వైపును కూడా ఈ విధంగా కొలుచుకోవాలి. ఒకవేళ హెచ్చు తగ్గులు ఏమైనా ఉందనుకోండి, అది ఎలా అనేది కూడా మీకు ఈసారి వీడియోలో చూపిస్తానండి. ఓకే, ఇక మనకి ఫ్రంట్ పార్ట్లు అయితే 2 కూడా చూసారా నీట్గా అయితే రెడీ అయినాయి. ఇంకా ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి మేము నేసిన కుప్పటం చీరలండి. చూపిద్దామని చెప్పేసి కలర్స్ కాంబినేషన్ బాగున్నాయి అని చెప్పేసి ఇక వీడియో తీశాను అనమాట. చూసారా, అంచు కలర్ వచ్చేసి ఆన్స్ కలర్ అంటండి, మా వారు చెప్పాడు. ఇక ఇది వచ్చేసి కనకాంబరం కలర్ శారీ అనమాట. చూసారా అసలుకి ఎంత షైనింగ్గా ఉందో. చేనేత మగ్గం చీరలు అంటే ఇక చెప్పేది ఏముందండి, హ్యాండ్లూమ్స్ అంటే ఇంకా వీటికి తిరిగే ఉండదండి. కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వస్తాయి. ఇంక ఇది పైది వచ్చేసేమో బ్లౌజ్ అనమాట, చీరలోని బ్లౌజు. ఇంక దానికి మనం వర్కింగ్ చేయించుకున్నా కూడా లేకున్నా అలాగే స్టిచ్చింగ్ చేయించుకున్నా కూడా మనకి చాలా బాగుంటుందండి. కలర్ బాగుందని చెప్పేసి నేను మీకు ప్రతి చీర కూడా వీడియో తీద్దామని చెప్పేసి నా ప్రయత్నం అండి.
ఓకే. ఇంక ఈ మధ్య అయితే మగ్గం పని కూడా సరిగ్గా సాగలేదండి వర్షాలకి. అదిగాక మా వారికి కూడా ఈ మధ్య జ్వరం వచ్చిందని చెప్పాను కదండీ! అందువల్ల. ఇది ఎప్పుడోనండి, దాదాపు 2 బారులు నెల రోజులు నేసామని చెప్పాను కదండీ! దానికి సంబంధించినయి. ఓకే. ఒక చీర అయితే ఇదండి. ఇంకొక చీర కూడా చూపిస్తున్నాను చూడండి. ఇంకో చీర వచ్చి అంచు కూడా ఇదే కలర్ వస్తుందండి. చూసారా, ఇది వచ్చేసి పవిడి చెంగు. ఇంక మధ్యలో ఇది వచ్చేసి వైలెట్ అనమాట. అంటే వైలెట్లో కూడా నిండు రంగు కాదండి, కాస్త లైట్ కలర్గా ఉంది. అంచు అయితే మనకి 5 చీరలకి అదే వస్తుందండి. కానీ మధ్యలో చీర కలర్స్ మారుతాయి. చూసారా, ఇవి వచ్చేసేమో బూటీసు. అలాగే కిందంచు బార్డర్కి వచ్చేసి టెంపుల్ వచ్చిద్దండి. చాలా బాగుందండి చీర. చూసారా అసలు ఎంత షైనింగ్గా, ఎంత మెరవడిగా ఉంది అంచు అనేది. ఇంక ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట. అంటే బ్లౌజ్కి వచ్చేసి సాదా వస్తుంది. ఇక అలాగే పవిడి చెంగు, మధ్యలో చీరలకు వచ్చేసి బుటాలు వస్తాయి అన్నమాట. ఓకే. ఇవి చేనేత హ్యాండ్లూమ్ శారీస్ అంటే ఇక అసలుకి చెప్పేదేముందండి, మీకు చూపిద్దామని చెప్పేసి మా ప్రయత్నం అండి. మీరు లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మన ఛానల్ని అయితే. ప్లీజ్ తప్పనిసరిగా కొత్త వాళ్ళైనా సరే, కొత్తగా చూస్తున్న వాళ్ళైనా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఇగోండి 2 కలర్స్లో అయితే ఈ విధంగా ఉండి, అంచు బార్డరు మొత్తం ఒకేలా ఉంటుందండి. కాకపోతే మధ్యలో చీర కలర్స్లే మారుతాయి. ఓకే. ఇంక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ అండి.